హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఓరియో కేక్. ఇది ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ నేను 4 బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఈ బిస్కెట్స్ అన్నీ ఒక జార్లో వేసుకోవాలి. దీనిలోకి కొంచెం కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ పంచదార. పంచదార వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదండి. నేను కొంచెం తీపి కోసం ఒక స్పూన్ యాడ్ చేశాను. దీని మొత్తాన్ని బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు మనం పాలని యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బేకింగ్ కోసం ఒక వెజల్ని తీసుకొని దానికి గీ అప్లై చేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ పేపర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వెజిల్లో వేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కేక్ బేకింగ్ కోసం ఒక మందపాటి పాత్ర పెట్టుకొని దానిలోకి ఒక స్టాండ్ పెట్టి దాని మీద బేకింగ్ వెజల్ని పెట్టుకొని మూత పెట్టేయాలి. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఒక 20 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూస్తే కేక్ అంతా బేక్ అయిపోయి ఉంటుంది. 10 మినిట్స్ ఆగిన తర్వాత నైఫ్ తీసుకొని ఎడ్జెస్ అన్నీ సపరేట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ అయినా సింపుల్ అయిన ఓరియో కేక్ రెడీ అయిపోయింది. వీడియోలో చూపించిన విధంగా మీరు ట్రై చేస్తే కేక్ చాలా స్పాంజీగా వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.